ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మరి కయ్యను మరియు ఏబేలు కథ గురించి మనం విందాం. కయ్యను ఏబేలు కథ ఆదికాండ పుస్తకములో 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కయ్యను మరియు ఏబేలు ఆదాము మరియు అవ్వల యొక్క కుమారులు. కయ్యను ఒక రైతు, పంటలు పండించేవాడు. ఏబేలు గొర్రెల కాపరి, మందలను మేపుతూ ఉండేవాడు. ఇద్దరు సోదరులు దేవునికి బలులు అర్పించారు. కయ్యను నేల నుండి పండ్ల నైవేద్యాన్ని తీసుకొచ్చాడు. మరి ఏబేలు తన మొదటి సంతానం గొర్రెలలో ఉత్తమమైన భాగాలను అర్పించాడు. దేవుడు ఏబేలు యొక్క అర్పణను ఇష్టపడ్డాడు, కానీ కయ్యను యొక్క నైవేద్యాన్ని తిరస్కరించాడు. బహుశా కయ్యను యొక్క చిత్తశుద్ధి లేని హృదయం లేదా అతని అర్పణ నాణ్యత కారణంగా అసూయ మరియు కోపంతో నిండిన కయ్యను పొలంలోకి ఏబేలుని రప్పించి చంపాడు. ఏబేలు ఆచీకు గురించి దేవుడు కయ్యనుని అడిగినప్పుడు కయ్యను, నేను నా సహోదరునికి కాపలదారినా అని జవాబిచ్చాడు. దేవుడు కయ్యను పనిచేసిన నేలను శపించడం ద్వారా శిక్షించాడు. తద్వారా అతనికి పంటలను పండించదు. అతను ఇతరులచే చంపబడకుండాన్నట్లు కాపాడబడుటకై కయ్యను గుర్తించాడు. కయ్యనుకు హాని కలిగించే ఎవరైనా దైవిక ప్రతీకారాన్ని ఎదుర్కొంటారని నిర్ధారిస్తుంది. అశాంతి లేని పారిపోయిన వ్యక్తిగా భూమిలో సంచరించడానికి కయ్యను బహిష్కరించబడ్డాడు. కయ్యను మరియు ఏబేలు కథ నుండి పాఠాలు. మొదటగా అసూయ మరియు కోపం యొక్క ప్రమాదాలు. తనిఖీ చేయని అసూయ మరియు కోపం శాశ్వతమైన పరిణామాలతో విధ్వంసక చర్యలకు దారితీస్తుంది. హృదయపూర్వక ఆరాధన యొక్క ప్రాముఖ్యత. దేవుడు మన హృదయ వైఖరిని మరియు మన సమర్పణల నాణ్యతను విలువైనదిగా భావిస్తాడు, కేవలం చర్య మాత్రమే కాదు. మూడవదిగా జవాబుదారీతనం మరియు పరిణామాలు. మన చర్యలకు మరియు ఇతరులపై వాటి ప్రభావాలకు మనమే బాధ్యులమని కథ మనకు గుర్తు చేస్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.